ఏముంటది దీంట్లో? ఆ దాంట్లో వచ్చేసి మనకి 1 నుంచి 5 శ్లోకాల్లో వచ్చేసి సతీదేవి ఏంటంటే చాలా మన టగ్ ఆఫ్ వార్ లాగా అటా ఇటా వాళ్ళ ఆయిందా అనుకొని పాపం చాలా ఇబ్బంది పడిపోయి చివరికి ఎలా అయితే అయిపోయింది అనుకొని ఆ బయలుదేరిపోతుంది. ఎందుకంటే పుట్టింటి వైపు మమకారం ఎక్కువైపోతుంది అనమాట. అందుకే మనం ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఆ ఎక్కువగా ఎమోషన్స్తో అటాచ్మెంట్స్తో కాకుండా మనము లాజికల్గా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ పాయింట్. తర్వాత వచ్చేసి మనకి 7 నుంచి మళ్ళీ మనకి 6 నుంచి 10 శ్లోకాల వరకు కూడా సతీదేవి ఏంటంటే అక్కడికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ తండ్రి సరిగ్గా ఆహ్వానించడు. తండ్రే కాకుండా ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఆమెని భయంతో, దక్షుడి యొక్క భయంతో ఎవరు కూడా ఆహ్వానించరు అనమాట. సో వాళ్ళ అమ్మ చెల్లి అక్కలు వాళ్ళు ఆహ్వానించినప్పటికీ కూడా ఆటోమేటిక్గా మెయిన్ అతను ఆహ్వానించలేదు కాబట్టి ఆమెకి మిగతా అసలు వినిపించవు కనిపించవు అనమాట. ఆ విధంగా ఉంటుంది. సో దాని తర్వాత ఇంకా ఏం చూస్తుంది అంటే శివుడికి భాగం ఇవ్వడం అక్కడ ఉండదన్నమాట. సో ఆల్రెడీ మొన్నే చెప్పుకున్నారు కదా ఇంక శివుడికి ఉండదు అనేసి. సో అందుకని వీళ్ళు అక్కడ శివుడికి మంత్రాలు కానీ ఆయనకు ఒక భాగం కానీ ఏమీ లేకపోవడం చూసి ఇంకా కోపం వస్తుంది. కోపం వచ్చి అక్కడి నుంచి 11 నుంచి 23 శ్లోకాల వరకు కూడా వాళ్ళ తండ్రి గురించి, వాళ్ళ తండ్రికి శివుడి యొక్క గొప్పతనం చెబుతూ అసలు ఒక వైష్ణవులు అందరూ ఎలా ఉంటారు, వాళ్ళు నువ్వేంటంటే ఆ, ఇది మహాత్మా టైపు కాదు నువ్వు, ఆ, దురాత్మ టైపువి నువ్వు ఇది అని చెప్పేసి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. చేసి ఆ తర్వాత ఏంటి అంటే మనకి 24 నుంచి 27 శ్లోకాలలో ఆమె ఏ విధంగా దేహాన్ని త్యజిస్తుంది అనేది మనం చూస్తాం అనమాట. తర్వాత మనకి 28 నుంచి 30 శ్లోకాల వరకు కూడా ఆకాశంలోంచి అరుపులేని పడడము, ఇవన్నీ అక్కడ అంటే ఎంత దక్షుడు ఎంత కఠిన హృదయుడు అనేది మనకి తెలుస్తుంది. ఎందుకంటే కూతురు అంత గారాబాల కూతురు కదా, చనిపోబోతూ ఉంటే ఇది చేయకపోవడం ఇదంతా కూడా అక్కడ తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి 31 నుంచి 34 శ్లోకాల్లో ఏంటి అంటే వీళ్ళంతా కూడాను దక్షుని చంపడానికి వెళ్ళబోతూ ఉంటే భృగుముని ఏంటంటే యజ్ఞం చేస్తాడు. యజ్ఞంలో ఆహుతి చేస్తే దాంట్లో నుంచి ఋషులు అని వస్తారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళందరినీ చల్లా చెదురు చేస్తారనమాట. ఈ చాప్టర్లో ఇది మనం తెలుసుకోబోయేది. సో ఇవాళ మనం 1వ శ్లోకం నుంచి తయారు చూద్దాము. సో రేపు ఎల్లుండి 2 రోజులు సెలవులు కాబట్టి మండే నుంచి మాతాజీ తీసుకుంటారు. ఓకే, యాక్చువల్గా అది మనకి ముందే కనుక డిసైడ్ అయి ఉన్నట్టయితే ఇవాళ స్పెషల్ క్లాస్ ఎవరో ఒకరు తీసుకొని ఉంటే మాతాజీ స్టార్ట్ చేసి ఉండేవారు. ఓకే, మేబీ నాతో స్టార్ట్ చేయాలని ఉందేమో భగవంతుడి కోరిక. సో మనం అలా చూసుకొని చేసుకుందాం. ఓకే. మైత్రేయ ఉవాచ ఏతవద్యుక్త్వా విరరామ శంకరః పత్న్యజ్ఞనాశం హ్యుభయత్ర చింతయన్ సుహృద్ది దృక్షు పరిశంకితా భవాన్ నిష్క్రామతి నిర్విశతి ద్విధాససా. చదువుతారా మాతాజీ ఎవరన్నా? హరే కృష్ణ మాతాజీ. చదవండి హరే జయశ్రీ కృష్ణ. మాత. చదవండి. మైత్రేయ ఉవాచ ఏతావదుక్త్వా విరరామ శంకరः ప్రజ్ఞాంగనాశం హ్యుయత్ర చింతయన్ సుహృత్తిదృక్షుః పరిశంకితా భవాన్ నిష్క్రామతి నిర్విశతి ద్విధాససా. మైత్రేయుడు ఇట్లా పలికెను: సతీదేవి సందిగ్ధావస్థలో పడుటను గాంచిన శివుడు ఆ రీతిని పలికిన పిమ్మట మౌనము దాల్చెను. పుట్టింటి బంధువులను కాంచ పరమోత్సాహము కలిగినదైనను సతీదేవి శివుని హెచ్చరికను తలుచుకొని భీతి చెందింది. సారీ. మనసు చంచలము కాగా ఉయ్యాల అటు ఇటు ఊగినట్లుగా ఇంటికి బయటికి లోపలికి ఆమె, ఇంటి బయటకు లోనికి ఆమె చరింపసాగిన. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనం చెప్పుకున్నాం కదా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకునే దాంట్లో మైత్రేయుడు చెప్తున్నాడు అనమాట. ఎవరికి చెప్తున్నాడు మైత్రేయుడు? గుర్తొచ్చిందా? హరే కృష్ణ విదురుడికి మా విదురుడికి. విదురుడికి, కరెక్ట్. మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు. విదురుడికి కదా పతి? ఎస్ మాతాజీ, విదురుడికి. అప్పుడప్పుడు మనం రివిజన్ చేసుకుంటూ ఉండాలి ఏం జరుగుతుంది అనేది. మేము ఈ ఏంటిది ఇది బృహద్భాగవతామృత చదువుతున్నాం అనమాట. ఉదయం పూట ఒక మాతాజీ, నేను నారాయణి మాతాజీ అని తను నేను చదువుతున్నాను అనమాట. సో దాంట్లో కూడా ఏంటంటే ముందుది కొన్ని గుర్తులేదనుకోండి, దాన్ని ఏమవుతుందంటే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇద్దరు మీరు రివిజన్ చేసుకోవాల్సి వస్తుంది. అసలు ఆయన ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి స్టార్ట్ చేసామనుకో ఏంటో అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. సో అట్లాగా మనం కూడా ఏంటంటే ఏం జరుగుతుంది అని అప్పుడప్పుడు మనం రివిజన్ చేసుకుంటూ ఉండాలి. మనకి తెలుసు ఎప్పుడైతే
మైత్రేయ ముని విదురుడికి ఈ సతీదేవి తొందరగా దేహాన్ని త్యజించింది, అందుకని వాళ్ళకి పిల్లలు లేరు అని చెబితే ఆయనకు అనుమానం వచ్చి ఎందుకు ఏమి ఇట్లా జరిగింది, దక్షుడు చూస్తే గొప్పవాడు, విదురుడు మళ్ళీ శివుడు చూస్తేనేమో గొప్పవాడు, ఇక్కడేమో సతీదేవి చూస్తే సాధ్వి పవిత్రురాలు, ఎలాంటిది ఎలా జరిగింది, వీళ్ళ ముగ్గురు మధ్యలో గొడవ ఏంటి, ఆమె ఎందుకు దేహాన్ని వదలాల్సి వచ్చింది అని చెప్తే దానికి ఇప్పుడు మనకి 2 నుంచి మొదలుపెట్టి మనకి 7వ చాప్టర్ వరకు కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే మధ్యలోనే ఈ చాప్టర్తో ఆమె దేహం ఎందుకు త్యజించింది అనేది తెలిసిపోతుంది. కానీ ఇంకా వీళ్ళిద్దరికి వైరం ఎలా జరిగింది, మరి తర్వాత నార్మల్ అయ్యారా, ఇదంతా కూడాను తర్వాత ఇంకా విదురు మరి అంతే కదా, మనం కొంచెం తెలుసుకొని ఆగలేం కదా, మిగతాది అడుగుతాడు, ఆ మిగతా చాప్టర్లో చూస్తాం అనమాట. సో ఇక్కడ ఏం చెప్తుందామా, ఆమెకి టగ్ ఆఫ్ వార్ అనుకున్నాం కదా, ఇటువైపు ఏమో భర్త, భర్త చెప్పింది వినాలా, లేకపోతే ఇటు పుట్టింటి వైపు ఉన్న బంధువుల్ని అందరినీ వెళ్ళి కలవాలా అని రెండింటి వైపు కూడా బాగా బలంగా వేసుకొని లాగుతూ ఉంది ఇటా ఇటా అని. సో మనందరం కూడా నిన్న చెప్పుకున్నట్టు ఏంటి, మనకి ఏదైనా ఒక సందిగ్ధం కానీ ఏదైనా వచ్చింది అనుకోండి, ఏం చేయాలో అలా తోచినప్పుడు ఏం చేస్తాము, అలా ఇటు ఆ రూమ్కి ఈ రూమ్కి ఈ రూమ్కి ఈ రూమ్కి తిరుగుతూ ఉంటాము. మధ్యలో హస్బెండ్ కనపడితే ఆయన కాల్ చేసేలాగా చూసేస్తాం, ఎందుకంటే మనకి పర్మిషన్ ఇవ్వట్లేదు కానీ మనం వెళ్ళాలి అక్కడికి. అప్పుడు ఎలా ఉంటుంది మన సిచ్యుయేషన్. సో సేమ్ పాపం సతీదేవిది కూడా అదే అన్నమాట. ఇంకా ఏంటి అంటే పాపం మనకి ఇంకా అట్లీస్ట్ మన హస్బెండ్ అనుకోండి, మనకి ఇక్కడికి అనుకోండి, మన వాళ్ళకి తెలుస్తుంది రిలేషన్స్ ఏంటి, అక్క తమ్ముళ్ళు ఏంటి, అన్నదమ్ముళ్ళు ఏంటి. శివుడికి అవన్నీ ఏమన్నా ఉన్నాయా? తండ్రా, ఎవరు తండ్రి, బ్రహ్మని కూడా ఒక దేవతలా చూస్తాడు. తమ్ముడా, నారదులను చూస్తే నారదుల వారిని ఒక ఒక భక్తుడిలాగా చూస్తాడు. సో ఆయనకి రిలేషన్స్ ఏమీ లేవు, చుట్టాలని కలవాలి, ఎప్పుడు కూడా ఆయన శ్మశానంలో ఉంటాడు, ఇంకా ఆయనకి చుట్టాలు ఎక్కడ ఇంకా. సో అలాంటి అతనికి ఆమె గోడు చెప్పుకొని వినటం లేదు అనేసి ఆమె ఇదిగా చూస్తుందన్నమాట. ఉత్సాహం అయితే ఆమెకి ఎటువైపు ఎక్కువ ఉంది, బంధువుల వైపు వెళ్ళాలి, ఎందుకంటే మనకి ఆడవాళ్ళము కొంచెం ఎక్కువగా ఎమోషన్గా అటాచ్ అయి ఉంటాం కాబట్టి అందుకని ఆమె అలా తిరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. ఎప్పుడైనా మన మనస్సు కనుక చంచలంగా ఉంది అంటే మనం చేసేది ఏంటంటే కాలుగాలిని పిల్లిలాగా అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటాం అనమాట. సో అదే ఇక్కడ ప్రపాదులు వాడు కూడా రాస్తున్నారు, అది ఎలా ఉందంటే గడియారంలో లోలకం తిరుగుతూ ఉంటుంది కదా, సెకండ్ ఇలాగా టుక్ 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 అని అలా తిరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో మనకి కూడా మనందరికీ కూడా ఇలాంటి సిచ్యుయేషన్స్ లైఫ్లో వస్తూనే ఉంటాయి, రాకుండా అయితే ఉండవు. కాకపోతే దీన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవాలి అంటే మెయిన్గా, అంటే నెక్స్ట్ దాంట్లో చెప్పుకుందాము. సుహృద్దిదృక్షా ప్రతిఘాత దుర్మనాః స్నేహాదృతత్య శృకలాతి విహ్వలా భవం భవాన్యా ప్రతిపూరుషం వృషా ప్రధక్షతి వైక్షత జాతవే పతుః. పద్మాక్షి హరే మత కృష్ణ మాతాజీ. చదవనా? చదవండి, నాగమణి మత చదవండి. సుహృద్దిదృక్షా ప్రతిఘాత దుర్మనాః స్నేహధృతత్యః శుకలాతి విహ్వాలా భవం భవాన్య ప్రతిపూరుషం వృషా ప్రదక్షతి వైష్ణత జాతవే పతుః. మాతాజీ కొంచెం జరిపాను మాత. పుట్టింట బంధువులను చూడకుండగా నిలువరింపబడినందుకు సతీదేవి మిగుల దుఃఖితమయ్యను. వారి ఎడగల గాఢానురాగం వలన ఆమె కన్నీరు కార్చెను. కంపించుచు అది విహ్వలై ఆమె చూపుతో భస్మం చేయనున్నదా అన్నట్లు తన అసాధారణుడగు భర్త మనగా సిన్ని కోపంతో గాంచెను. హరే కృష్ణ. సో ఆల్రెడీ ఇక్కడ చూడండి ప్రపాదుల వారు ఎంత క్లియర్, అసాధారణదగు భర్తను. సో అంత సాధారణమైన మనిషి కాదు అని ఆ మనిషి చెప్పినప్పుడు మనం వినాలా లేదా? మామూలు వాళ్ళంటే ఓకేలే, వాళ్ళు కూడా తప్పులు చేయొచ్చు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ అందుకే ప్రపాదుల వారు అసాధారణుడగు భర్తను అని రాశారనమాట. సో ఎప్పుడైతే ఆమెకి ఈ లోపల అమితమైన ఉత్సాహం అటువైపే ఎక్కువగా ఉన్నందువలన ఆమెకి ఏంటంటే వాళ్ళని చూడలేకుండా ఉండలేకపోతుంది అనమాట. దానికోసం ఇంకా ఇంకా దుఃఖం ఎక్కువవుతూ ఉందన్నమాట. ఆ దుఃఖంలో మన లేడీస్కి ఒక బ్రహ్మాస్త్రం ఉంటుంది లాస్ట్లో, ఏంటిది అది, మనకి ఏమీ అవ్వకపోతే మనం ఏం చేస్తాం, నిజం మాట్లాడుకుందాంలే ఇప్పుడు, మేమే కదా ఉన్నాం, ఏడుస్తాం. సో సతీదేవి కూడా బ్రహ్మాస్త్రాన్ని వదిలిందనమాట చివరికి. మనకున్న ఒకే ఒక్క బ్రహ్మాస్త్రం ఏంది అంటే అది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం సతీదేవిని కూడా తప్పు పట్టడానికి లేదు. ఇప్పుడు అర్జునుడికి కూడా సందిగ్ధం వచ్చింది, నేను యుద్ధం చేయను అని రకరకాల రీజన్స్ ఎలా అయితే ఆ
మనకి సతీదేవి వాళ్ళ భర్తకి చెప్తుంది, ఆడవాళ్ళమే మేము అలంకరించుకొని పోవాలని ఉంటుంది, చుట్టాలను చూడాలని ఉంటుంది, ఇవన్నీ చెప్పింది కదా. సేమ్ అలాగే అర్జునుడు కూడా నేను యుద్ధం చెయ్యను, మా వాళ్ళని చంపితే నాకు పాపాలు వస్తాయని రకరకాల రీజన్స్ చెప్పాడు. చెబితే అప్పుడు భగవంతుడు ఏ విధంగా మార్చాడు అతన్ని, ఆ కాన్సెప్ట్లోంచి ఏమిచ్చి మార్చాడు? ఆత్మజ్ఞానం. యా, ఆత్మజ్ఞానం కన్నా జ్ఞానం. జ్ఞానం. ఎందుకంటే ఓన్లీ ఆత్మజ్ఞానం చెప్పలేదు కదా, ప్రతిదీ చెప్పాడు. భక్తి ఏంటి, మన డ్యూటీ ఎందుకు చేయాలి, ఆత్మజ్ఞానం దేనికి, ఆయన సిన్ఫుల్ రియాక్షన్ పాపం తగులుతుంది అన్నాడు కాబట్టి ఆత్మ బాడీ కాన్సెప్ట్ చెప్పాడు అనమాట. ఓకే, సో మళ్ళీ మనం ఎంజాయ్ చేయట్లేదు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటన్నిటికీ కాను మొత్తం భగవద్గీత అంతా జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని అందించిన తర్వాత అప్పుడు ఆయన మారాడు అనమాట. తర్వాత ఆయనే చెప్పాడు కదా, నువ్వేం చెప్తే నేను చేయడానికి రెడీ అవుతాను అని చెప్పేసి. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ కూడా అంత గట్టిగా ఇక్కడ శివుడు చెప్పాడా, అంత ఇదిగా జ్ఞానం ఇచ్చాడంటారా అంత కృష్ణుడు ఇచ్చాడు? పర్సెంట్ ఇవ్వలేదేమో మాతాజీ. యా, ఇప్పుడు మనం నిన్న చూసిన పాయింట్లు అన్నిటిలో చూస్తే ఎక్కడైనా ఇవంతా గుణాలతో ఉంటుంది, ఇదంతా దేహ భావన, ఈ విధంగా ఏమైనా జ్ఞానానికి సంబంధించింది ఏమైనా చెప్పాడు? ఆయన ఏం చెప్పాడు, నేను లోపల నమస్కారం చేశాను, ఇవన్నీ చెప్పాడు తప్ప, మీ మీ నాన్నే నా మీద ద్వేషంతో ఉన్నాడు, ఇదంతా చెప్పాడు తప్ప ఈ అటాచ్మెంట్స్ అనేవి అసలు అవసరం లేదు మనకి అనే విషయం చెప్పాడు ఎక్కడన్నా? ఎలా అయితే భగవంతుడు ఏ విధంగా ఇచ్చాడో ఆ విధమైన జ్ఞానం ఆమెకి ఇచ్చి, ఖచ్చితంగా నువ్వు వెళ్ళొద్దు అంటే వెళ్ళకుండా ఉండేదేమో. బట్ ఇక్కడ ఏంటంటే అతను కూడా 50-50 లాగా చెప్పాడు అనమాట. సో అందుకని ఆమెకి ఏమైంది, ఇంకా అతన్ని లాస్ట్గా ఏదైతే ఉందో ఒక ఏడ్ చేసింది అనమాట, బ్రహ్మాస్త్రాన్ని వదిలేసింది. వదిలేసి అప్పుడు ఇంకా ఏంటంటే ఆమె ఆమె కంట్లో నుంచి ఒక పక్క నీరు వస్తుంది, ఒక పక్క మంటలు కూడా వస్తున్నాయి అన్నమాట. సో అప్పుడు గనక శివుడు గనక చూస్తే భస్మం అయిపోతాడా అన్నట్టుగా అంత కోపంతో ఉంది ఆమె. ఒక పక్క కోపం, ఒక్కొక్క బాధ, ఒక పక్క ఏడుపు, అన్నీ కలగలిపి ఉన్నాయన్నమాట. సో అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు మనకి ఎందుకు శివుడిని అసాధారణుడు అన్నారు అంటే, అప్రతి పురుషం అని ఎందుకు అన్నారు అంటే, భగవంతుడికి శివుడికి సమానమైన వాళ్ళు లేరు. సమానమైన వాళ్ళు ఎక్కడా లేరా? మనం అసమవోర్ధ్వ ఎవరికి వాడతాం యాక్చువల్గా? కృష్ణ పరమాత్మకి. కృష్ణకి వాడతాం. కృష్ణ పరమాత్మ అనకండి, కృష్ణ అను. ఓకే, ఓకే మాతాజీ, కృష్ణ. యా, పరమాత్మ అవద్దు మనకి. యాక్చువల్ మన కాన్సెప్ట్ అంతా కృష్ణ భగవాన్. ఓకే, పరమాత్మ కాన్సెప్ట్ కాదు మంది. సో నేను చాలాసార్లు నుంచి ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను ప్రసన్నలక్ష్మికి. సో మనం ఎప్పుడు కూడా భగవంతుడి కాన్సెప్ట్లో ఉంటాం కదా, అందుకని కృష్ణ భగవాన్ అని చెప్పుకోవాలంతే. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఆ, అతను ఏంటంటే భగవంతుడు అసమ ఊర్ధ్వుడు, శివుడి కన్నా కూడా ఎక్కువే. కానీ ఇక్కడ ఎలాగా అంటే భౌతిక జగత్తులో, ఇక్కడ మనకి భౌతిక జగత్తులో ఎవరైనా ఆయనకి ఈక్వల్ ఉన్నారా అంటే శివుడికి ఈక్వల్ లేరు. మనం ఇప్పుడు భగవద్గీతలో బ్రహ్మ కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే ప్రళయం వచ్చిందంటే అందరూ వెళ్ళిపోవాల్సిందే, వాళ్ళందరికీ చావు అనేది ఉంది, అంటే మనం చనిపోవడం మళ్ళీ జన్మ తీసుకోవడం, ఎందుకంటే అవన్నీ పోస్టులు అని తెలుసు. శివుడిది పోస్టా? లేదు శివుడిది మాతాజీ, ఎవరైనా పోస్ట్ భర్తీ కాదు. చేస్తారా? పోస్ట్ కాదు మాతాజీ, శివుంది. యా, శివుడిది పోస్ట్ కాదు, సదాశివ ఆయనపై వెళ్తాడు, మళ్ళీ ఎప్పుడైతే క్రియేషన్ స్టార్ట్ అవుతుందో ఆయనతోనే మొదలవుతుంది అనమాట భౌతిక ప్రపంచం అనేది. సో అందువలన ఏంటి అంటే, అందుకని అతనికి అప్రతి పురుషం, సాధారణమైన వ్యక్తి కాదు అనే పదాన్ని ప్రపాదుల వారు ఇక్కడ వేడారనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఆమెకి ఉన్న ఆ దుఃఖానికి, కోపానికి లాస్ట్లో ప్రపాదుల వారు కూడా రాశారు చూడండి, స్త్రీ యొక్క చివరి ఆయుధమైన ఏడుపును ఆరంభించిన. ప్రపాదుల వారికి కూడా పాప ఎక్స్పీరియన్స్ అయి ఉన్నట్టున్నారు. సో ఇంకా ఏంటంటే ఇంకా ఆయన ఏమీ మాట్లాడలేదు, అలా అని వద్దు అని ఖచ్చితంగా చెప్పలేదు, వెళ్తా ఉంటే కూడా ఆపాలి కదా, కానీ ఆపడు అనమాట. ఇప్పుడు 3వ శ్లోకంలో చూద్దాము ఆయన ఏం చేస్తాడు. తతో వినిస్వస్య సతీ విహాయతం శోకేన రోషేణ చ దూయతా హృదా పిత్రోరగాస్త్రైణ విమూఢదీర్గృహాన్ ప్రేమ్ణాత్మనో యోద్ధమ దాసతాం ప్రియః. హరే కృష్ణ చదవాల మాతాజీ. చదవండి సార్. తతో వినిష్పస్య సతీ విహతం శోకేన రోషేణ చ దూయత హృదా పిత్రోరగాతు శ్రైణ విమూఢ
దుర్ దుర్ దుర్గరా ప్రేమ ప్రేమ ప్రేమాత్మను యో అర్ధ మసత్తాం ప్రియ. కొంచెం పైకంటారా మాతాజీ. పిమ్మట ఆమె శివుని అనురాగవశమున అర్ధభాగం నొసగిన వాడు వదలి శోకము మరియు క్రోధం వలన దీర్ఘ నిట్టూర్పు విడుచుచు తండ్రి గృహమున కేగెను. ఆమె సామాన్యమగు అబల అగుటయే ఈ విమూఢ కర్మకు కారణము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఇంకా చివరికి ఏంటంటే ఆమె శివుడిది వదిలేసింది అనమాట. ఎక్కువగా ఎటువైపు లాగింది మాతాజీ కనుక. మాతాజీ ఒక్క 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 విషయం అండి. ఇప్పుడు మీరు ఆ, అన్నారు కదా ఆవిడకి ఎందుకు చెప్పలేదు అని. అంటే ఆవిడ కూడా ఆది పరాశక్తియే కదండి. అంటే ఆవిడకి కూడా తెలుస్తుంది కదా అంతాను. సో ఆమెకి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ కృష్ణుడికి కృష్ణుడు అర్జునుడికి విడమర్చి చెప్పినట్టుగా చెప్పి ఉండకపోవచ్చు. ఉమ్, ఇంకోటి షీ ఈజ్ ఆల్సో వెల్ వర్స్డ్. ఉమ్. సో ఆమెకు అంత చెప్పాల్సిన అవసరము లేదు. కానీ కానీ ఇక్కడ మాతాజీ ఎప్పుడైనా ఉమ్, మనకి చూడండి, ఒక్కొక్కసారి మనకి ఇంట్లో ఏదైనా ఒక బాధ కానీ మనం ఏదైనా చెయ్యాలి అని అనుకున్నాం అనుకోండి, ఆ టైంలో మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఏమవుతుంది మాతాజీ, గుర్తొస్తుందా మీకు అదంతా? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఒక్కొక్కసారి మళ్ళీ మనకి వేరే వాళ్ళ ద్వారా రివిజన్ చేయించుకోవాల్సి వస్తుంది. తెలీదు అని కాదు. అదేంటంటే ఆ టైంలో ఏంటంటే మనకి ఈ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం మన జ్ఞానాన్ని కప్పేస్తుంది. కప్పేసి ఏమవుతుందంటే ఇది డామినేట్ చేసి దాన్ని ఏది గుర్తు రానివ్వదు. మీకు గుర్తుందా? ఎప్పుడైతే కృష్ణుడు ఆయన వెళ్ళిపోతాడో. మాతాజీ ఆ, చెప్పమ్మా. హిరణ్యకశిపుడు మాతాజీ వాళ్ళ అన్నయ్య చనిపోయినప్పుడు వాళ్ళ ఎస్, భార్యకి అన్ని ఎగ్జాక్ట్లీ. చెప్తాడు. అవును. కానీ తనకు వచ్చేసరికి కోపము, ద్వేషము, చంపడం అన్ని. అవును, మొత్తం ఎంత నాలెడ్జ్ చెప్తాడు. వాళ్ళ అవును. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు వాళ్ళ తమ్ముడు చనిపోయి హిరణ్యాక్ష చనిపోయి తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరూ ఏడుస్తుంటే వాళ్ళందరినీ ఎంత మంచి జ్ఞానం చెప్తాడు. ఆ శ్లోకాలు వినండి, సూపర్ గా ఉంటాయి. అసలు ఇంత జ్ఞానం ఉందా ఈయనకి అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన దేవతలే కదా యాక్చువల్ గా, దయా విజయులు, నథింగ్. సో ఎంత నాలెడ్జ్ ఉంటుందంటే మీరు దీనికోసం ఏడవాలా అన్నట్టు చెప్తాడు అనమాట. వాళ్ళని చుప్చాప్ చేస్తాడు. మళ్ళీ ఎప్పుడైతే ఆయనకి కోపము, ఈ అహంకారం ఇవన్నీ ఉన్నాయో మొత్తం మర్చిపోతాడనమాట. దేహభావంలోకి వచ్చేస్తాడు. సో ఏంటంటే మనకి ఈ అందుకే మాతాజీ ఎప్పుడైనా మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనము ఈ ఎమోషన్స్, అటాచ్మెంట్స్ అన్ని పక్కన పెట్టేసి అప్పుడు మనం డెసిషన్ తీసుకోవాలి. అంటే చెప్పడం చాలా తేలిక, బట్ ఏంటంటే అది ఏమంటారు, ఫాలో అవ్వడం కష్టము. బట్ బై ప్రాక్టీస్ వస్తుంది అనమాట అది. ఓకే. జై శ్రీరామ్. ఓకేనా జై శ్రీరామ్. మాతాజీ? హరే హరే కృష్ణ. కృష్ణ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మాతాజీ. అంతేకాదు మాతాజీ, మళ్ళీ ఇందాక ఏదో చెప్పబోయాను. ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళిన తర్వాత అర్జునుడికి ఇంత నాలెడ్జీ ఉంది, అంతా చెప్పి అంతా అయిపోయింది. తర్వాత ఎన్ని రోజులు అయింది, తర్వాత ఎన్నో రోజులు కాలేదు కదా. వెళ్ళి వస్తూ ఏమవుతుంది, మొత్తం అసలు అతనికి నాకేమీ తెలీదు అన్నట్టు డీలా పడిపోయి అంతా అయిపోతాడు. తర్వాత గుర్తు తెచ్చుకుంటాడు కదా నాలెడ్జ్ అంతా, మళ్ళీ తెచ్చుకొని అప్పుడు మళ్ళీ నార్మల్ అవుతాడు. అప్పటి వరకు కూడా ఎంతో ఉదాసీనంగా ఉంటాడు అనమాట. సో ఏంటంటే మనకి ఆ ఎమోషన్స్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఆ జ్ఞానం అనేది గుర్తురాదు మాతాజీ, అది మనల్ని ఓవర్లాప్ చేస్తుంది దాన్ని. ఓకే. సో ఇప్పుడు ఏమైతే ఆమె శోకంలో ఉంది, క్రోధం ఉంది, వీటన్నిటి వలన ఇంక ఏదైతే అది అయ్యింది అనేసి ఇంకా ఆమె అన్నీ వదిలేసేసి ఇంకా ఆమె బయలుదేరిపోతుంది అనమాట. ఇంకా నేను ఇలా కాదు, ఇంకా నేను ఏమైనా సరే నేను ఒక అబలని. సో నాకేందంటే నేనైతే అయ్యాను. అందుకే ఇక్కడ చూడండి, ఆమె సామాన్యముగా అబల యొగుటయే ఈ విమూఢ కర్మకు కారణము. విమూఢ కర్మ అంటే ఏంటి, మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా. వికర్మ అంటే ఏంటి, ఎందుకు అక్కడ విమూఢ కర్మ అని రాశారు ప్రభుపాదులు వారు? ఆమె ఏమైనా తప్పు చేసిందంటారా? తప్పు చేయట్లేదు కానీ ఒక మోహంలో ఉండింది కదా మాతాజీ, మూఢత్వం అంటారా మెయిన్ దాన్ని? ఏంటంటే ఎక్కడికైనా ఇప్పుడు మన శివుడు పార్వతులు తెలుసు, వాళ్ళు ఏమంటాం మనం, ఇప్పుడు ఇంకో పేరు ఏం పిలుస్తాం వాళ్ళిద్దరిని? ఆది అర్ధనారి. దంపతులు. ఆది దంపతులు అర్ధనారీశ్వర, ఇద్దరు చెరుసగం కదా వాళ్ళు. ఎస్. సో ఇప్పుడు ఆమె ఒక్కతే వెళ్తుందంటే ఆయన లేకుండా వెళ్తే ఆమె సగం వెళ్ళినట్టే కదా, అంతే కదా.
ఆయన సగం పాట ఆయన వదిలేసి వెళ్తున్నట్టే కదా ఆమె. సో అదే ప్రపాదులు వారు ఇక్కడ రాస్తున్నారు చూడండి. ఎప్పుడైతే మనం భార్యాభర్త కలిసి వెళ్తేనే అది సంపూర్ణం. దాని అనుభవంగా మాతాజీ మొన్న చెప్తూ ఉన్నారు కదా మీకు. నేను ఇప్పుడు ప్రోగ్రామ్స్కి వెళ్తాను, ఎందుకంటే మా హస్బెండ్ దేంట్లో లేరు. సో లేనప్పుడు ఏం చేస్తాను, నేను ఒక్కదాన్నే వెళ్తాను. వెళ్ళినప్పుడు నాకు అనిపిస్తుంది ఎలా ఉంటుంది అప్పుడు వెళ్ళినప్పుడు అంటే 100% అక్కడ ఇవ్వలేము, ఇక్కడ నేను ఫుల్ఫిల్ చేశానా లేదా, అంటే ఇక్కడ అన్నీ చక్కబెట్టుకొని ఇక్కడ ఆయనకి కావాల్సినవన్నీ అమర్చి, అంటే కృష్ణ మెర్సీ దేవుడి దయ వల్ల ఏంటి అంటే నాకు అంటే ఆయన అడ్జస్ట్ అయ్యే మనిషి. అలా నువ్వు లేవు, అలా వదిలేసి వెళ్ళిపోతున్నావు, దేవుడి దయ వల్ల ఆ ప్రాబ్లం లేదు. నిజంగా ఏంటంటే అట్లా ప్రాబ్లం ఉంది అనుకోండి, అక్కడ రెండు చోట్ల మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోతుంది. అక్కడికి వెళ్ళినా క్లాస్ ఫుల్గా మనం వినలేము, ఇక్కడ ఉన్నా ఇది. ఇప్పుడు ఎవరితో నేను ఎవరితో అయినా ఎప్పుడు వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరితో రావాలి వచ్చేవాళ్ళు. ఇప్పుడు నేను అనుకో మన హస్బెండే ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, వాళ్ళతో పాటు టక్కున క్లాస్ అయిపోయిన వెంటనే ఏమీ లేకుండా డైరెక్ట్గా ఇంటికి వస్తాం. ఇప్పుడు వేరే వాళ్ళతో వస్తుంటే వాళ్ళు ఏ టైంలో వస్తారో వాళ్ళతో పాటే రావాల్సి వస్తుంది. దానివల్ల నేను ఇంకో అరగంట నాకు టైం డిలే అయిపోతుంది. సో ఇలాంటి అంటే మనకి తెలియకుండానే చాలా కష్టాలు ఉంటాయి మాతాజీ. మనం అనుకుంటాము ఏముందిలే మనం ఒక్కళ్ళు మేనేజ్ చేసుకోగలము అని అనుకుంటాము, కానీ అది ఇద్దరిని సమకూడి మనం చేసుకుంటే ఏంటంటే షేరింగ్ వర్క్ అది చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ అందుకే ఎప్పుడైతే ఆమె సగభాగం ఉందో ఆ సగభాగాన్ని భర్తని ఇక్కడే వదిలేసి వెళ్తుంది అంటే ఆమె అసంపూర్ణంగా వెళ్తుంది. అందుకని ఇక్కడ విమూఢ కర్మ అంటున్నారు అనమాట. ఎక్కడ శాస్త్రాల్లో ఇలాంటి ఫంక్షన్స్కి వీటికి వెళ్ళేటప్పుడు అంటే కుదరకపోతే అది వేరే పరిస్థితి. బట్ ఇక్కడ ఏంటంటే భర్త వద్దు అన్నా కూడా, భర్త చెప్పి వద్దు అని చెప్పినా కూడా మనం వెళ్ళడం అనేది శాస్త్రానికి విరుద్ధం అనమాట. సో అందుకొని అది కూడా మీరు అనొచ్చు, ఎందుకు మాతాజీ అన్నిట్లో వాళ్ళే కరెక్ట్ అవ్వాలని ఉందా అనేసి. ఎందుకు అంటే మనం ఎక్కువగా ఏంటంటే ఈ ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ ఎమోషన్స్ తోటి అటాచ్మెంట్స్ తోటి మనం డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాము. అందుకే ఇప్పుడు చూడండి ఇస్కాన్ దాంట్లో కూడా ఎక్కువగా లేడీస్కి పవర్ అనేది ఎవరు, ఎందుకంటారు లేడీస్కి పవర్ ఎవరు? ఇప్పుడు ఎవరైనా వచ్చి కొంచెం మంచిగా మాట్లాడారనుకోండి, మనం అట్రాక్ట్ అయిపోతాము. అది ఎంతవరకు నిజమో ఏంటి అని లోపలికి వెళ్ళి డీప్గా ఆలోచిద్దాము అని మనం అనుకోమన్నమాట. బట్ మగవాళ్ళు అయితే ఏంటంటే వాళ్ళకి ఆ స్ట్రాంగ్నెస్ ఉంటుంది, ఇమీడియట్గా వాళ్ళు ఏమీ మెల్ట్ అయిపోరు. వాళ్ళు ఏంటంటే దాంట్లో వెనకాల రీజన్స్ ఎన్నెన్నో వెతుకుతూ ఉంటారనమాట. సో అందువల్ల ఏంటి అంటే మన లేడీస్ అనేవాళ్ళు కొంచెం సుకుమారంగా ఉంటాము, తొందరగా మెల్ట్ అయిపోతూ ఉంటాము. సో అందుకొని మనకి ఎక్కువగా చాలా మందికి డౌట్, ఎందుకు లేడీస్కి పవర్ ఇవ్వరు జెంట్స్కే ఎందుకు ఇస్తారు అని. ఇదే రీజన్ అనమాట, ఇంకేం లేదు. అలానే అందరూ జెంట్స్ అలానే ఉంటారా మాతాజీ అంటే కొంచెం ఎక్కడైనా కొద్ది కొద్ది తేడా ఉంటారు, కానీ చాలా మటుకు 90% వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారనమాట. బట్ మన దగ్గరకు వచ్చేటప్పటికి చూడండి, ఏడవడమైనా మనం తొందరగా ఏడ్చేస్తాము, మళ్ళీ మర్చిపోవడం కూడా తొందరగానే మర్చిపోయి మళ్ళీ మనం మింగిల్ అయిపోతాము. మనకి ఎవరితో అన్న జగడం వచ్చింది అనుకోండి, వాళ్ళతో మళ్ళీ వెంటనే మర్చిపోయి మళ్ళీ వాళ్ళతో ఫ్రీగా మాట్లాడగలము, చేయగలము. నన్ను అదంది అని మేము ఒక 1 or 2 months గుర్తుపెట్టుకుంటామేమో, తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోయాం అనుకోండి కలిసిపోతాం అనమాట. అది మగవాళ్ళలో చూడండి అది చాలా ఇంపాసిబుల్, అది అవనే అవ్వదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఒక స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు దాన్ని. సో అందుకనే స్త్రీ సహజంగా ఏంటంటే మనకి ఆల్రెడీ భగవద్గీతలో కూడా మనకి శ్లోకాలు వచ్చాయి. మనం ఏంటంటే చాలా తొందరగా మెల్ట్ అయిపోతాము, మన సాఫ్ట్ కార్నర్ ఎక్కువ ఉంటుంది, ఇదంతా కూడాను. అందుకనే ఎవరు, అంతేకాని ఎందుకు లేడీస్కి పవర్ ఉండదు, మనకెందుకు మనకి లేడీస్కి ఈ మనకి హౌస్ని మనం రన్ చేసే శక్తి మనకి లేదా, ఇదంతా ఎందుకంటే రన్ చేసే శక్తి ఉండొచ్చు, బట్ అది కొంతమేరకే ఉంటుంది వాళ్ళతో కంపేర్ చేస్తే. దానికోసం అనేది మనకి ఈ శ్లోకం ద్వారా ప్రపాదుల వారు చెప్పాలనుకుంటూ ఉన్నారనమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు, స్త్రీ సహజమగు దుర్బలత కారణమునని ఆమె శివుని అంతటి గొప్ప భర్తను వీడగోరునని ఈ శ్లోకంలో ప్రత్యేకముగా తెలుపబడుతున్నది. అందుకనేది విమూఢ కర్మ అని ప్రపాదులు వారు రాయడానికి ఏంటి అంటే ఆ భర్త చాలా గొప్పవాడు అని తెలుసు, అన్నీ తెలిసినప్పటికీ కూడా ఆమెకి ఆ పుట్టింటి మీద ఉన్న మమకారంతో దాన్ని మర్చిపోయి ఆమె ముందుకు వెళ్ళిపోయిందనమాట. అది అందువల్లే మనకి ఏంటంటే ఈ విడాకులు అవ్వడం అనేది ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతుంది, వెనకటి రోజుల్లో ఉండేవి కాదు. ఇప్పుడు ఎందుకు అంటారు మతజ ఎక్కువ అవుతున్నాయి ఈ విడాకులు ఇవన్నీ, ఎందుకు అవుతున్నాయి అంటారు?
అపార్థాల వల్లే మాతాజీ, అపార్థాల వల్ల. అపార్థాలు, ఇద్దరు నేనే అపార్థాలు కాదు సమానం, మాతాజీ. సమానం సమానం అనుకుంటారు. మాతాజీ ఇద్దరు మేమే సంపాదిస్తున్నాం అని అహం మాతాజీ. మెయిన్ మాతాజీ అది. ఎందుకంటే ఇంతకు ముందు మనం ఒక్కళ్ళం వెళ్ళిపోతే మనం ఎలా బతకగలము అనేది ఒక భయం ఉండేది. మనం లోన్లీగా మనం వెళ్ళలేము, మనం సర్వైవ్ అవ్వలేము అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎవరి కాళ్ళు సంపాదించుకుంటున్నారు, తప్పని నేను చెప్పట్లేదు. బట్ ఆ సంపాదనతో పాటు ఏమవుతుందంటే ఎక్స్ట్రాగా ఈ అహము ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. నాకేంటి అనేది వచ్చేస్తుంది. సో మనం ఏంటంటే ఒకరికి డిపెండెంట్ అనేది పోతుంది అనమాట. అందుకే చూడండి, వెనకటి రోజుల్లో కంపల్సరీ కూడా 5-6 సంవత్సరాలు గ్యాప్ లేకుండా పెళ్లిళ్ళు చేసేవాళ్ళు కాదు. అప్పుడు ఆటోమేటిక్ వీళ్ళు చిన్నపిల్లల్లాగా ఉండేవాళ్ళు, ఆ పెద్దోళ్ళు చెప్పేది చేసేవాళ్ళు. ఇప్పుడు సేమ్ ఏజ్ వాళ్ళు చేసుకుంటున్నారు. సేమ్ ఏజ్ వాళ్ళు చేసుకున్నప్పుడు ఇద్దరు ఆలోచనలు ఒకలాగే ఉంటాయి కదా. ఇంకా ఆటోలో అంతే ఎక్కువ ఉంటాయి ఉండవా? మాతాజీ, వయసు చిన్నగా ఉన్నా కానీ ఆలోచన ఎక్కువ ఉంటుంది ఇంకా అందుకే. ఎక్కువ ఉన్నా మాతాజీ నాకన్నా వయసులో పెద్దవాడు, ఓకే తెలిసి చెప్పుండొచ్చు అని ఒక 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 చిన్న థాట్ వస్తుంది మనకి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వెంతో నేనెంత, నువ్వెంత చదువుకున్నా నేనెంత చదువుకున్నా, నీదేదో నాకు తెలుసు అనేది అది మనకి ఎక్కువ వస్తుందన్నమాట. అది ఇక్కడ మెయిన్గా ఇక్కడ ప్రపాదుల వారు మనకి చెప్పడం, దానివల్లే మనకి గొడవలు రావడం ఇవన్నీ కూడా అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఓకే. ఇండివిజువాలిటీ మాతాజీ ఎక్కువ. అవును మాతాజీ. యా. ఉమ్. సో యాక్చువల్గా ప్రపాదులు వారు చెప్పేది అంటే మళ్ళీ ఇది అన్ని చోట్ల ఇదే కరెక్ట్ అని కూడా నేను చెప్పను మాతాజీ. అంటే ఇప్పుడు ప్రపాదుల వారు రాస్తున్నారు సహజంగా అని చెప్తున్నారు, స్త్రీ సహజం ఒక దుర్బలత వల్లనే ఇది జరుగుతుంది, విడాకులు రావడం కూడా. సో భర్త ఆజ్ఞలకి కట్టుబడి ఉండడం బెటరు స్త్రీకి అని చెప్తున్నారు. అప్పుడు ఏంటంటే లాస్ వచ్చినా ఏదొచ్చినా వాళ్ళే డెసిషన్ తీసుకొని వాళ్ళే నెక్స్ట్కి వెళ్ళిపోతారు. మనం ఏమైపోతామంటే మనం కుంగిపోతాం. ఇప్పుడు మనం డెసిషన్ తీసుకొని ఏమన్నా చేసామనుకోండి, ఏమైపోతుందంటే దాన్ని మనల్ని చాలా కుంగదీస్తుంది. వాళ్ళు అలా ఉండరు. వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలని వెంటనే మళ్ళీ దానికి రెసిప్రొకేషన్ ఇంకోటి ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట. సో అందుకని ప్రపాదుల వారు చెప్పడం ఏంటి అంటే ఇప్పుడు మనకి వాళ్ళు చెప్పింది వినుకుంటూ వాళ్ళ వెనకాల వెళ్ళిపోతే మన లైఫ్ అంతా కూడా మన ఫ్యామిలీ అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఓకే. సో మెయిన్గా ఏంటంటే మీరు అన్నట్టు ఈ అపార్థాలు ఇవన్నీ కూడా కారణాలు ఏ ఉన్నప్పటికీ కూడా భర్త రక్షణని మనం విడవరాదు అనేది ప్రపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు ఇంకా మనం ఇప్పుడు సతీదేవిని చూస్తే ఇంకా ఏం ప్రాబ్లమ్స్ వస్తుంది హస్బెండ్ లేకుండా వెళ్తే అనేది కూడా మనం చూస్తామన్నమాట. తామన్వగచ్చన్ ధృత విక్రమాం సతీం ఏకాం త్రినేత్రానుచరా సహస్రశః సపార్షదయక్షామణిమన్మదాదయః పురో వృషేంద్రాస్తర సారీ పురో వృషేంద్రాస్తరసాగతవ్యధాః. సారీ చదవండి మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ మాతాజీ గారు. చదవండి. తామన్వగచ్చన్ ధృత విక్రమాం సతీ మేకాం త్రినేత్రానుచరాः సహస్రశః సపార్షదయక్షా మణిమన్మదాదయః పురో వృషేంద్రా సరసాగత వ్యథాః. ఒంటరిగా సతీదేవి తీవ్ర వేగంతో చెమటను గాంచిన మణిమానుడు మధుడు మొదలగు వేలాది మంది శివానుచరులు వృషభేంద్రుని ముందెడుకొని యక్షులను గూడి ఆమెను అనుసరించిరి. నిన్న హరే మనం కృష్ణ డిస్కస్ మాతాజీ. థ్యాంక్ యూ చేసుకున్నాం మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మంది. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఓకే ఇప్పుడు ఆమె బయలుదేరింది వెళ్ళిపోవడానికి. ఒక్కదాన్నే వెళ్ళిపోతాను అనేసి బయలుదేరింది. బయలుదేరిన వెనకాల బయట ఎవరున్నారు? శివుడి యొక్క అనుయాయులందరూ అన్నమాట. మణిమానుడు వాళ్ళందరూ కూడా నంది అనుచరులు అనుచరులు మాతాజీ మణిమానుడు మధుడు ఇంకా ఎంతో మంది అనుచరులు అందరూ నంది వీళ్ళందరూ కూడా యక్షులు వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. సో వీళ్ళందరూ ఉండి ఏం చేశారు అంటే నిన్న మనం చెప్పుకున్నాం ఏం చెయ్యాలి అనేది. సో వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఆమెను రక్షించాలి. ఎందుకంటే భర్త లేనప్పుడు అట్లీస్ట్ ఏమంటారు శివుడి ఉంటే ఏం చేస్తాడో ఆయన లేనప్పుడు ఆయన్ని కాపాడడం అనేది. ఇప్పుడు మనం ఎలా అయితే భర్త లేకపోతే ఎవరి డ్యూటీ?
ఇప్పుడు మనకి భర్త లేడు అనుకోండి, ఎవరి డ్యూటీ మనల్ని చూసుకోవడం? కొడుకు మాత. కొడుకుకి కొడుకు లేకపోతే వెళుతుంది. ఫాదర్. సో ఇప్పుడు ఈయనకి కొడుకులు పిల్లలు అనేది ఎవరు లేరు కాబట్టి ఆయనకున్న శిష్యులు, అంతే కదా. ఇప్పుడు మన గురువు గారు ఉంటారు, గురువు గారికి ఏదన్నా బాగాలేదు అంటే ఇప్పుడు పిల్లలు ఎవరు లేరు కాబట్టి ఎవరు వెంటనే చూసుకుంటారు ఆయన్ని? శిష్యులే కదా చూసుకుంటారు. సో ఇంట్లో ఏదైనా కావాలి అవసరం వచ్చినా ఇప్పుడు గురుమాతకి ఏమైనా కావాలి అంటే వెంటనే శిష్యులే తీసుకొచ్చి పెడతారు, అన్ని రెడీ చేసి పెడతారు. ఆమెను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత వాళ్ళదే. సో అందుకొని ఏంటంటే ఇక్కడ సతీదేవి ఎప్పుడైతే ఒక్కతే అలా వెళ్ళిపోవటం చూసారో వెంటనే వీళ్ళందరూ కూడా బయలుదేరారనమాట. సో ఇది మెయిన్గా ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే, ఆమె ఏంటంటే ఇంకా భర్త ఆయన ఆయనేమి అడ్డం చెప్పలేదు. ఆమె ఒకవేళ వచ్చి ఆపుతాడేమో అనే భయంతో శరవేగంగా వెళ్ళిపోయిందనమాట ఆమె. ఎందుకంటే మనం ఆపితే మళ్ళీ ఆగాలి, భర్త చెప్తే వెళ్ళకుండా ఉంటాను, అందుకని ఆయనకి ఆపే టైం కూడా ఇవ్వకుండా చాలా ఫాస్ట్గా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట. కానీ వీళ్ళందరూ ఏంటి అంటే చాలా క్లవర్గా వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించారు. మామూలుగా చూడాలి అంటే శివుడు ఏం చెప్తే అది చెయ్యాలి. మరి ఇక్కడ శివుడు చెప్పలేదు కదా, శివుడు చెప్పకపోయినా ఎందుకు వెళ్ళారంటారు ఇక్కడ? నిన్న కొన్ని పాయింట్లు మనం చెప్పుకున్నాము. తెలుసు కదా మాతాజీ ఆయన గురించి. మళ్ళీ ఆయన మేలుకొస్తే ఆయన ఏం చేస్తాడు అనేది ఆయన తర్వాత. ఒకవేళ Yes. అలా వెళ్ళకపోయి ఉంటే ఎందుకు వెళ్ళలేదు, తను ఒక్కదాన్ని ఎలా పంపించారు అంటాడని కదా అవును, మాతాజీ. అవును. మెయిన్ ఇవన్నీ కాకుండా వాళ్ళకి తెలుసు, ఎందుకంటే గురువు ఏమనుకుంటాడో అనేది ఉత్తమ శిష్యులకు అర్థమవుతుందా లేదా మాతాజీ, వాళ్ళ మనసులో ఏముంటుంది అని అదే మాతాజీ. వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, ఈ టైంలో గురువుకి ఇది కావాల్సి. ఇప్పుడు మొన్న మాతాజీ చెప్పారు మనకి మహావరాహ ప్రభు ఉన్నారు అనేసి. ఆయన 24/7 మహారాజును చూసినండి, జయపతాక స్వామి మహారాజును చూసినంటనే ఆయనకి ఏం కావాలి ఏంటి ప్రాబ్లం అనేది ఆయన ఇట్టే చెప్పగలరు. అంత అంత ఇదిగా వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట, వాళ్ళకి ఏమో కావాలి ఏం అవసరమో అనేది. సో అదే విధంగా ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఈ అనుచరులు అనే వాళ్ళకి తెలుసు అనమాట శివుడికి. ఓకే, నేను వెళ్ళకపోయినా మనం వెళ్ళి కాపాడాల్సిన బాధ్యత ఇది శివుడి మనసులో ఉంది, సో మనం ఈ బాధ్యత చెయ్యాలి. సో ఒక రకంగా శివుడి మనసులోనూ అదే ఉంది. శివుడు మనల్ని మళ్ళీ తర్వాత అడిగిన, ఇందాక మీరు అన్నట్టు తర్వాత అడిగినా ఒకవేళ మనం ఏం చేస్తాం, అందుకొని ఒక లేడీ అందులో గురుమాత అట్లా వెళ్ళిపోతూ ఉంటే వదలలేరు కాబట్టి వాళ్ళ వెనకాల వెళ్ళారనమాట వాళ్ళు. ఇక్కడ అదే రాశారు చూడండి. శివానుచరులు శివుని కొరకై ఎట్టి త్యాగము చేయుటకైనను సిద్ధపడి ఉన్నారని అది సూచించును. సతీదేవి ఒంటరిగా ఏగరాదనేది శివుడి అభిమతము, వారందరూ ఎరిగియుండిరి. అనుచర అనగా తమ ప్రభువు ప్రయోజనమును వెంటనే ఎరగగలిగిన వారు అని భావము. సో అనుచరులు అంటే వాళ్ళు ఎవరు అంటే ఆయన మైండ్లో ఏదుందో దాన్ని చేసుకుంటూ పోవడం. ఇప్పుడు మనం జయపతాక స్వామి మహారాజు ఉన్నారు, ఆయన ఏం చెప్తారు? ఎప్పుడు మనకి లెక్చర్ ఇచ్చినా ఏం చెప్తారు? నాకేమన్నా చెయ్యండి అని చెప్తారా? ఏం చెప్తారు మనకి? ఆయన ఇచ్చే ఉపదేశం ఏంటి ఎప్పుడు? ఆయనే కాదు, ప్రభుపాదుల వారి డిసేపుల్స్ అందరు శిష్యులందరూ కూడా ఏం చెప్తూ ఉంటారు లెక్చర్స్లో? తన గురువు ఇచ్చిన మిషన్ ని చేయడానికి తనకి సహకరించమని మాత్రమే ఆయన అడుగుతూ ఉంటారు మాతాజీ. ఎగ్జాక్ట్లీ, వాళ్ళే అసలైన అనుచరులు. అంతేగాని మన గురువు ఏం చెప్పారో ఏమో లేబ్బా, మనకి 16 రౌండ్స్ చేసుకొని మన ఇంట్లో కూర్చొని తిందాంలే ఏముందులే ఇదే అనేసి మనము ఇంతవరకే అనుకుంటే వాళ్ళ అనుచరులు కాదు. అనుచరులు అంటే ఎవరు అంటే వాళ్ళ గురువు మైండ్లో ఏముందో దాన్ని చేసి చూపించే వాళ్ళనే అనుచరులు అంటారనమాట. సో అది ఇక్కడ వీళ్ళు చేసి చూపిస్తూ ఉన్నారనమాట. మనకి మొన్న కూడా గురు మహారాజు ఆ, ఒక పెద్ద ఎస్సే పంపించారు. మీరు ఏమీ చేయొద్దు, నాకు ఒక్క మహారాజు యొక్క మన ప్రభుపాదుల వారి యొక్క మిషన్కి నాకు హెల్ప్ చేయండి. మనం అందరం అనుకుంటాము మహారాజ్ కోసం ప్రే చేయండి, మహారాజ్ కోసం ప్రే చేయండి అంటే ఏంటబ్బా ఇంకా ఏమన్నా ఈ మహారాజ్కి ఇంకా ఉండాలని ఉందా, ఇక్కడే జీవించాలని ఉందా అంటే ఎప్పుడు మహారాజ్ ఏం చెప్తారు? నాకు ఇంకా ఎన్నో ఎన్నో అప్పచెప్పి వెళ్ళారు ప్రభుపాదుల వారు, దాంట్లో నేను కొంత కూడా నేను ఫినిష్ చేయలేదు. సో నేను ఏదో ఒక విధంగా కొంతన్నా ఫినిష్ చేయాలనుకుంటున్నాను, దానికోసం మీ అందరూ ప్రే చేయండి, మీరందరూ దానికోసమే సహకరించండి నాకు అని చెప్తారు. కానీ ఏ రోజన్నా నాకు ఇది ఇవ్వండి నాకు ఇది ఇవ్వండి అని వాళ్ళకు ఉండదు అనమాట. వాళ్ళు అసలైన అనుచరులు. అంటే ఇక్కడ కూడా వీళ్ళకి ఏంటి అంటే శివుడు మైండ్లో ఏముంది అనేది తెలుసు కాబట్టి వాళ్ళు వెంటనే ఆమెను ఒంటరిగా పంపించకూడదు, నేను ఎలాగో వెళ్ళట్లేదు మీరన్నా వెళ్ళండి అని వాళ్ళు సైగ తీసుకున్నారు వాళ్ళు
వెళ్ళిపోయారనమాట. సో మనం కూడా మన గురువులు ఏమనుకుంటున్నారో వాళ్ళది అనుకొని వాళ్ళకి మనం అంతా చేయాల్సిన పని లేదు. మనకి చేతనైన దాంట్లో చిన్న సాయం అనమాట. ఇప్పుడు మహారాజ్ కోసం ప్రే చేయడము, మహారాజ్కి ఏదైతే కావాలో దాంట్లో మనం ఏదైనా సాయం చేయగలిగితే, ఇప్పుడు లెక్చర్స్ ఉన్నాయి, కొంతమంది కొన్ని లెక్చర్స్ ఇచ్చి వాటిని ట్రాన్స్లేట్ చేయమంటున్నారు అన్ని లాంగ్వేజెస్లోకి. ఓకే, నాకు తెలుగు వచ్చు, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. లేదా ఇప్పుడు మహారాజ్ ఏదైతే చెప్పున్నారో దాన్ని ఒక 10 మందికి చెప్పడము, దాన్ని ఓకే ఇట్లా మనము వృద్ధి చేయడము, ఈ విధంగా మన చిన్న చిన్న సహాయాలు, పెద్ద పెద్దవేమి అక్కర్లేదు మనము. అదనమాట మనం చేయాల్సింది కూడాను. ఓకే, సో దీని ద్వారా మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే గురువుకి మనం ఏ విధంగా సాయపడాలి అనేది. అది ఒక్కొక్కసారి ఎంతో విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనము ఆ సాయం చేయడానికి రెడీగా ఉండాలి అనేది మనం ఇక్కడ వీళ్ళ ద్వారా నేర్చుకుంటున్నాం అనమాట. మాతాజీ తాంసా యా చెప్పమ్మా. టైం ఒకసారి చూసుకోండి అమ్మ. పర్లేదు. సరే. తాంసారికా కందుక దర్పణాంబుజ శ్వేతాత శ్వేతాతపత్రవ్యజనస్రగాదిభిः గీతాయ నైర్దుందుభిశంకవేణుభిः వృషేంద్రమారోప్య విటంకితాయయుః. హరే కృష్ణ శ్లోకం మాతాజీ. చదవండి. తాంసారికా కందుక దర్పణాంబుజ శ్వేతాతపత్ర వ్యజనస్రగాదిభిః గీతాయ నైర్దుందుభిశంఖ వేణుభిర్ వృషేంద్రయారోప్య విటంకితాయయుః. శివానుచరులు సతీదేవిని వృషభంపై అధిరోహింపచేసి ముద్దుల పక్షిని ఆమెకు వసికరి. ఆమె ఆనందము కొరకై కమలమును దర్పణమును మరికొన్నిటిని వసిగి గొప్ప ఛత్రమును పట్టిరి. దొందుబులు శంఖములు కొమ్ములతో గాయక బృందము నడుమగా రాచ ఊరేగింపు వలె వారు వైభవముగా సాగిరి. హరే కృష్ణ. ఎందుకంటారు ఇంత వైభవంగా ఆమెను తీసుకెళ్తున్నారు? అక్కడ శివుడికి ఏమో నచ్చలేదు, అయినా సరే ఎందుకు ఏమైనా ఎంత ఇదిగా తీసుకెళ్తున్నారు వాళ్ళు? నేను మనం ఎలాగో వెళ్తోంది కదా మాతాజీ, వెళ్ళినప్పుడు ఆయనకి శివునికి తగ్గట్టుగా శివుని భార్య ఎలా వెళ్ళాలో అలా తీసుకెళ్తున్నారు. ఎగ్జాక్ట్లీ మాతాజీ. ఎందుకు అంటే అక్కడ ఏమీ లేకుండా ఇప్పుడు చూడండి, మనం ఏమన్నా వేసుకోలేదనుకోండి, మనం ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఏమంటారు మనల్ని? లేదా వేసుకోండి, ఎలా వచ్చిందో చూడు. మరి ఉందని ఎక్కువ వేసుకొని వెళ్ళామనుకోండి, ఏమంటారు? అబ్బో ఉందని అన్ని చూపించుకోవడానికి వేసుకొచ్చింది అంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఆమె ఏమీ లేకుండా వెళ్తే ప్రాబ్లము. సో అందుకని ఏంటంటే అక్కడ ఏంటంటే శివుడు చూసావా ఎలా పంపించాడో నా కూతుర్ని అని ఇంకో అపవాదం ఎవరికి వస్తుంది? దక్షుడు ఇంకో అపవాదం వేస్తాడా లేదా శివుడి మీద? శివుడికే వస్తుంది. అంతే కదా, చూసావా? అందుకే చెప్పాను వాడు ఎలాంటి వాడో చూడు, నా కూతుర్ని ఎలా పంపించాడో అనేసి ఈజీగా చెప్పగలడు అనమాట. సో దానికోసమని ఆ అపవాదు మళ్ళీ నా గురువు గారికి రాకూడదు అనేసి వీళ్ళంతా కూడాను మేమేమీ తక్కువ కాదు ఎక్కడికి వచ్చినా అని నిరూపించడానికి ఆమెకి అన్ని సౌకర్యాలు కలగజేసి ఆమెను తీసుకొని పెద్ద ఊరేగింపుతోటి వైభవంగా అందరికీ తెలిసేలాగా శివుడి యొక్క భార్య సతీదేవి వస్తుంది అని చెప్పేసి ఊరేగింపులాగా తీసుకెళ్లారనమాట. సో మనకి ఈ 5 శ్లోకాల్లో మనకి ఏంటంటే మెయిన్గా మనం తెలుసుకుంది, మనం తొందరగా ఏ నిర్ణయాలు కూడా ఒక అటాచ్మెంట్ తోటి ఎమోషన్స్ తోటి మనం తీసుకోకూడదు అనేది ఒకటి. ఇంకోటి భర్త చెప్పింది మనం వినాలి అనేది. అది కూడా ఎప్పుడు అసాధారణమైన వ్యక్తి అంటే వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ ఉండి మనకన్నా ఎంతో తెలిసిన వాళ్ళు అయి ఉన్నప్పుడు వాళ్ళని మనం ఫాలో అవ్వాలి అనేది మనకు తెలుస్తుంది. మనం ఒక గురువులకి ఏ విధంగా అనుయాయంలాగా ఉండాలి అనేది వీళ్ళ యొక్క నంది వీళ్ళందరి ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకేంటి అంటే మనకి మామూలుగానే చెప్తూ ఉంటారు, ఇటు పుట్టింటిది మెట్టింటిది గౌరవం కాపాడమ్మా అని చెప్తుంటారు. పెళ్ళప్పుడు చెప్పేది ఏంటి మనకి? ఇదే కదా, రెండు కాపాడమ్మా అని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా భర్తని కూడా కించపరచకుండా ఉండేలాగా మనం చూసుకోవాలి అని ఇక్కడ మనం దీని ద్వారా మనం తెలుసుకున్న లెసన్స్ అనమాట. సో ఇక్కడి నుంచి 6th నుంచి 10వ శ్లోకం వరకు కూడా మనకి నెక్స్ట్ ఇంకా ఏం జరగబోతుంది, ఎలాగా ఆమెను ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, మరి వెళ్ళింది కదా అంత చక్కగా వెళ్ళింది, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఆమెను ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, అవన్నీ కూడా మనము చూస్తాము. సో బెటర్ మాతాజీ చెప్తారు, తీసుకోవచ్చు ఒక 2-3 శ్లోకాలు. ఓకే, ఎనీహౌ మాతాజీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేకపోతే మాతాజీకి ఏమైనా ప్రాబ్లం ఉంటే నేనే తీసుకుంటాను. ఓకేనా మాతాజీ ఇక్కడ వరకు? ఎవరికైనా
ఏమైనా డౌట్స్ ఉన్నాయి? రికార్డింగ్ ఆపేదా మాధురి?